నిన్నటి ప్రశ్నకు సమాధానం ద ఎనర్జీ టు లీడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్నలు మే 4th and 5th సంబంధించి. మొదటి ప్రశ్న, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2024లో భారత స్థానం ఎంత? ఆన్సర్ 159. మొత్తం 180 దేశాలకు కానీ భారత స్థానం 159 రావడం జరిగింది. ఇదే లాస్ట్ ఇయర్ అయితే భారత్కు 161వ ర్యాంక్ వచ్చింది. అయితే 2 స్థానాలు ఇండియా ఇంప్రూవ్ అయిందనమాట. టాప్ 3లో ఉన్న దేశాలు ఏవంటే ఫస్ట్ నార్వే, సెకండ్ డెన్మార్క్, థర్డ్ స్వీడన్. ఈ రిపోర్ట్ సాన్స్ ఫ్రాంటియర్ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. దీన్ని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని కూడా పిలుస్తారు. అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పత్రికా స్వేచ్ఛను కూడా కల్పిస్తుంది. అయితే అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా మే 3 రోజు జరుపుకుంటాము. సో దీని సందర్భంగా ఈ రిపోర్ట్ని విడుదల చేశారు. దీని యొక్క థీమ్ ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్ జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రైసిస్. రెండో ప్రశ్న, లా కుంబర్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈక్వెడార్, గ్యాలపగోస్ ఆర్చిపెలాగో ఐలాండ్స్లో ఉందన్నమాట. అయితే ఇటీవల చాలాసార్లు అగ్నిపర్వతాలు బద్దలవుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల మౌంట్ రువాంగ్ కానివ్వండి, ఇండోనేషియాలో ఉంది. ఇది కూడా ఒకరోజు 5 సార్లు బద్దలవుతూ వార్తల్లో నిలిచింది. అలాగే మౌంట్ ఎయిర్బస్ రోజుకు 80 grams ఆఫ్ గోల్డ్ని విడుదల చేస్తూ వార్తల్లో నిలిచింది. సో ఇలాంటి అగ్నిపర్వతాల వార్తల్లోకి వచ్చినప్పుడు దాని యొక్క లొకేషన్ని చూడడం ఇంపార్టెంట్. మూడో ప్రశ్న, క్లోరోపిక్రిన్ ముఖ్యంగా దేనికోసం ఉపయోగిస్తారు? ఆన్సర్ క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తారు. అయితే క్లోరోపిక్రిన్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే యుక్రెయిన్పై రష్యా క్లోరోపిక్రిన్ ప్రయోగం చేసిందని చెప్పి అమెరికా ఆరోపించడంతో రష్యా దీన్ని ఖండించింది. అయితే ముఖ్యంగా ఈ క్లోరోపిక్రిన్ అనేది క్రిమి సంహారికంగా ఉపయోగిస్తారనమాట. నాలుగో టాపిక్ ఏంటంటే ఇదొక టాపిక్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మహిళా కోట అమలుపై డివై చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే డివై చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టుకు 50వ ప్రధానమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. మహిళలకు కూడా కోట కల్పించారంట. ఐదో ప్రశ్న, చాంగే 6 లూనార్ ప్రోబ్ను ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ చైనా. చంద్రునిపైకి ఒక రౌండ్ ట్రిప్ మిషన్గా పంపారు. ఇది చంద్రునిపైకి పంపించినటువంటి ఒక మిషన్ అన్నమాట. ఆరో ప్రశ్న, భారతదేశం ఏ సంవత్సరం నాటికి 3వ అతిపెద్ద కామర్స్గా మారనుంది? ఆన్సర్ 2030. అయితే ఇన్వెస్ట్ ఇండియా ప్రకారం 881 మిలియన్స్ ఇంటర్నెట్ వినియోగదారులతో భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందంట ప్రస్తుతం. ఏడో ప్రశ్న, ఇటీవల బర్డ్ ఫ్లూ కారణంగా ఫస్ట్ కేసు సోకిన వాల్రస్ జీవి మరణించిందని ఏ సంస్థ పేర్కొంది? ఆన్సర్ నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్. వాల్రస్ అనేది ఒక జీవి. ఎనిమిదో ప్రశ్న, అమూల్ సంస్థ ఐసీసీ T20 వరల్డ్ కప్లో ఏ దేశాలకు స్పాన్సర్గా ఉండబోతుంది? ఆన్సర్ USA, సౌత్ ఆఫ్రికా. అయితే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. దీనికి ప్రస్తుతం చీఫ్గా గ్రెగ్ బార్క్లే వర్క్ చేస్తున్నారు అనమాట, విధులు నిర్వహిస్తున్నారు. 2024లో రానున్న T20 వరల్డ్ కప్లో మెన్స్ వరల్డ్ కప్ USA మరియు వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే USA అండ్ సౌత్ ఆఫ్రికాకి T20లో స్పాన్సర్గా భారత్కి సంబంధించినటువంటి అమూల్ సంస్థ ఉండబోతుందంట. ఇటీవల అమూల్ సంస్థ అమెరికాలో కూడా ప్రారంభించారు. 9వ ప్రశ్న, భారత వృద్ధి రేటును OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్స్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది ఈ సంస్థ. అయితే ఈ సంస్థ ఫైనాన్షియల్ ఇయర్ 25కి ఎంత అంచనా వేసింది భారత వృద్ధి రేటును అంటే 6.6%. ఒక సంవత్సర కాలంలో దేశ సరిహద్దులో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవ విలువలనే GDP అంటామన్నమాట. సో వివిధ సంస్థలు ఇలా భారత GDPని అంచనా వేస్తుంటాయి. ఆ అంచనా వేసినటువంటి పర్సంటేజెస్ని గుర్తుంచుకోండి. అయితే ఒక ఫైనాన్షియల్ ఇయర్, ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఇప్పుడు ఆర్థిక సంవత్సరం 2025 అన్నాం అనుకోండి, 2024 ఏప్రిల్ 1వ తేదీన మొదలై 2025 మార్చ్ 31 రోజు ముగుస్తుంది. 10వ ప్రశ్న, ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ తయారు చేసిన మానవరహిత డ్రోన్ పేరేంటి? ఆన్సర్ FWD-200B. ఇదొక అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. ఇది 100 kgs లోపు పేలోడ్స్ని మోసుకెళ్తుందంట. అయితే గంటకి
గంటకి 370 కిలోమీటర్ల వేగంతో 12 గంటల నుండి 20 గంటల వరకు పాటు గగనతలంలో ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగి ఉందంట. 11వ ప్రశ్న, ఇటీవల ఏ దేశ 100 రూపాయల నోటుపై భారత భూభాగాలు ముద్రించడంతో వివాదాస్పదంగా మారింది? ఆన్సర్ నేపాల్. అయితే ఉత్తరాఖండ్ సరిహద్దును కలిగి ఉంటుంది నేపాల్తో. అందులో ముఖ్యంగా లిపులేక్, లింబియాదురా, కాలాపాని ఈ 3 ప్రదేశాలను నేపాల్ ఇవి మావే అని చెప్పి వాళ్ళ నోటుపై 100 రూపాయల నోటుపై ముద్రించిందంట. సో ఇలా వివాదాస్పదమవుతూ వార్తల్లో నిలిచింది. 12వ ప్రశ్న, ఆన్లైన్ పేమెంట్ సర్వేలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ నమీబియా. 13వ ప్రశ్న, వైట్లే గోల్డ్ అవార్డ్ ఆర్ గ్రీన్ ఆస్కార్గా పిలువబడే అవార్డు 2024 పురస్కార గ్రహీత ఎవరు? ఆన్సర్ పూర్ణిమాదేవి బర్మన్. ఈమె అస్సాంకి సంబంధించిన వ్యక్తి. 14వ ప్రశ్న, హిందూ వివాహ చట్టం ఏ సంవత్సరం? ఆన్సర్ 1955. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే, అయితే ఇటీవల సుప్రీంకోర్టు హిందూ వివాహంలో 7 అడుగులు నడవాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకు ఈ చట్టం వార్తల్లోకి వచ్చింది. హిందూ వివాహ చట్టం 1955 భారత రాజ్యాంగంలో సెక్షన్ 7 ఆచారాల గురించి చెప్తుందన్నమాట. 15వ ప్రశ్న, ఆడిటింగ్కి సంబంధించిన సమాచార మార్పిడి కోసం భారత కాక్కి మరియు మరే దేశ కాక్కి ఒప్పందం కుదిరింది? ఆన్సర్ నేపాల్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ అంటే, అయితే కాగ్ గురించి భారత రాజ్యాంగంలోని భాగం 5 ఆర్టికల్ 148 నుంచి 151 వరకు కాగ్ పదవి గురించి చెప్పడం జరుగుతుంది. మన ప్రస్తుత కాగ్గా గిరీష్ చంద్ర ముర్ము గారు విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేటి ప్రశ్న, ఆర్టెమిస్ అకార్డ్స్ పైన సంతకం చేసిన లేదా చేరిన 38వ దేశం ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు గనక తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.